నమస్కారం. సంపద, ఐశ్వర్యం ఈ మాటలు వినగానే మనకు చరిత్రలో కొన్ని రాజ్యాలు గుర్తొస్తాయి. అందులో ఒకటి మన దక్కన్ పీఠభూమిలో వెలిగిన గోల్కొండ. కుతుబ్షాహీ రాజుల కాలంలో ఈ రాజ్యం అపారమైన డబ్బుతో తులతూగింది. అసలు వాళ్లకు అంత సంపద ఎలా వచ్చింది? వాళ్ల ఆర్థిక శక్తికి అసలు కారణమేంటి? పదండి, ఈరోజు మనం గోల్కొండ సంపద వెనుకున్న ఆ రహస్యాల్ని ఒక్కొక్కటిగా ఛేదిద్దాం. మన విశ్లేషణ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ నంబర్ చూడండి, 82,95,196 హోన్నులు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది 1685-86 సంవత్సరంలో గోల్కొండ రాజ్యానికి కేవలం 21 సర్కార్ల నుంచి వచ్చిన ఒక్క ఏడాది ఆదాయం. ఒక హోన్నుకి దాదాపు ₹3 లెక్కేసుకుంటే, అంటే ఆ రోజుల్లోనే వాళ్ల ఆదాయం 2.5 కోట్ల రూపాయల పైమాటే. ఊహించుకోండి, ఆ కాలానికి ఇది ఎంత పెద్ద మొత్తమో. అందుకే కదా మొఘల్ చక్రవర్తుల కన్ను కూడా గోల్కొండ మీద పడింది. ఇది వాళ్ల ఆర్థిక బలానికి ఒక చిన్న శాంపిల్ మాత్రమే. సరే, ఇంత పెద్ద ఆర్థిక శక్తి వెనక ఏముందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఈ ఐశ్వర్యం వెనకున్న లెక్కలేంటో చూస్తాం. ఆ తర్వాత రాజ్యానికి పునాదులాంటి భూమి శిస్తు గురించి తెలుసుకుందాం. అట్నుంచి గోల్కొండ పేరు చెప్తే గుర్తొచ్చే వజ్రాల వైభవంలోకి వెళ్దాం. వజ్రాలే కాదు, వాళ్ల దగ్గర ఇంకా ఏమేం పరిశ్రమలున్నాయో చూద్దాం. ఫైనల్గా వీటన్నిటికీ ప్రాణం పోసిన ఇరిగేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఈ 2.5 కోట్ల రూపాయల ఆదాయానికి బేస్ ఎక్కడుంది? ఏ రాజ్యానికైనా, ఏ దేశానికైనా అగ్రికల్చరే కదా వెన్నుముక. గోల్కొండ విషయంలో ఇది 100% పాళ్లు నిజం. వాళ్ల సంపదకు అసలు మూలమైన ఆ భూమి శిస్తు సిస్టమ్ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. కుతుబ్షాహీల కాలంలో జనాలకి మెయిన్ బతుకుతెరువు వ్యవసాయమే. సో ప్రభుత్వ ఖజానాకు మేజర్ ఇన్కమ్ ల్యాండ్ ట్యాక్స్ నుంచే వచ్చేదనమాట. అప్పట్లో భూములు 2 రకాలుగా ఉండేవి. ఒకటి జమీందార్ల కంట్రోల్లో ఉండే జమీందారీ భూములు. రెండోది డైరెక్ట్గా ప్రభుత్వ కంట్రోల్లో ఉండి ఎక్కువ ట్యాక్స్ ఇచ్చే హవేలీ భూములు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయముంది. అప్పట్లో పర్షియన్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్లో పొలం తున్నేవాళ్లని రయత్ అనేవాళ్లు. మీకు తెలుసా, ఇప్పుడు మనం వాడే రైతు అనే పదం ఈ రయత్ నుంచే వచ్చిందని చాలామంది హిస్టోరియన్స్ నమ్ముతారు. చూసేలా ఆనాటి పరిపాలనా భాష మన రోజువారీ మాటల్లో ఎలా కలిసిపోయిందో. కానీ అగ్రికల్చర్ ఎప్పుడూ సాఫీగా సాగదు కదా. కుతుబ్షాహీల టైంలో కూడా కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా 1630, 1647 సంవత్సరాల్లో 2 భయంకరమైన కరువులొచ్చాయి. అగ్రికల్చరల్ ఎకానమీని గట్టిగానే దెబ్బతీశాయి. అయినా సరే గోల్కొండ కుప్పకూలిపోలేదు. ఎందుకో తెలుసా? వాళ్లు కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడలేదు. అదే వాళ్ల ఎకనామిక్ ప్లానింగ్లో ఉన్న గొప్పతనం. అగ్రికల్చర్ పునాది అయితే, ఆ పునాది మీద కట్టిన తాజ్ మహల్ లాంటిది వాళ్ల వజ్రాల పరిశ్రమ. గోల్కొండ ఈ పేరు వినగానే ప్రపంచానికి గుర్తొచ్చేది డైమండ్స్. పదండి, ఆ వజ్రాల ప్రపంచంలోకి వెళ్దాం. గోల్కొండ అంటే నిజంగా వజ్రాల ఖజానా. ఎక్కడ చూసినా డైమండ్ మైన్స్. గుంటూరు దగ్గర కొల్లూరు, కర్నూల్లో రామళ్లకోట, అనంతపూర్లో వజ్రకరూర్, కృష్ణా జిల్లాలో పరిటాల, ఇలా ఒకటా రెండా ఎన్నో ఫేమస్ మైన్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ గనుల్లో దొరికిన వజ్రాలు రాజ్య ఖజానాని బంగారంలా మెరిపించాయి. దీనికి లైవ్ విట్నెస్ ఒకాయనున్నాడు. అతని పేరు టావెర్నియర్, ఒక ఫ్రెంచ్ ట్రావెలర్. ఆయనేం చెప్పాడంటే, ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఫేమస్ అయిన కోహినూర్ వజ్రం 1656లో అబ్దుల్లా కుతుబ్షా టైంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొల్లూరు గనిలోనే దొరికిందట. దాని బరువెంతో తెలుసా? 106 క్యారెట్లు, 106. దాని సైజ్, దాని షైనింగ్, దాని విలువను మనం ఊహించడం కూడా కష్టం. ఒక్క వజ్రం చాలు, గోల్కొండ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఈ డైమండ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ నంబర్ చూడండి, 30,000. పెథోల్ట్ అనే ఇంకో ట్రావెలర్ చెప్పిందాని ప్రకారం ఒక్క కొల్లూరు గనిలోనే సుమారు 30,000 మంది పనిచేసేవాళ్లట. అంటే ఆలోచించండి, ఒక్క గని దగ్గర ఒక చిన్న టౌన్ అంత జనాభా. ఇదొక మామూలు విషయం కాదు, ఒక మెగా ఇండస్ట్రియల్ ఆపరేషన్. గోల్కొండలో కేవలం వజ్రాలు తీయడమే కాదు, వాటిని పాలిష్ చేయడంలో కూడా వాళ్లు కింగ్స్. అదే టావెర్నియర్ ఏం చెప్పాడంటే, హైదరాబాద్లోని కార్వాన్ ఏరియా మొత్తం డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీకి ఒక హబ్లా ఉండేదట. అంటే వాళ్ల దగ్గర రా మెటీరియల్ మాత్రమే కాదు, దాన్ని ఒక ఫైనల్ ప్రాడక్ట్గా, ఒక కళాఖండంగా మార్చే స్కిల్, టెక్నాలజీ రెండూ ఉన్నాయన్నమాట. ఏ వజ్రాల మెరుపులో మిగతావి మనకు కనిపించకపోవచ్చు, కానీ గోల్కొండ ఎకానమీ కేవలం డైమండ్స్ మీదే నడవలేదు. వాళ్ల దగ్గర ఇంకా చాలా పరిశ్రమలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. వాళ్ళ ఇండస్ట్రియల్ పవర్ ఎంత డైవర్స్గా ఉందో చూడండి. ఐరన్ అండ్ స్టీల్, నిర్మల్, ఇందూర్ ప్రాంతాలు దీనికి ఫేమస్. ఇక్కడ తయారైన డమాస్కస్ కత్తులకు వరల్డ్ వైడ్ డిమాండ్ ఉండేది. ఇక టెక్స్టైల్స్, మచిలీపట్నం, నర్సాపురం. ముఖ్యంగా మచిలీపట్నం కలంకారీ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేముంది? అంతేకాదు, గన్ పౌడర్కి వాడే సాల్ట్ పీటర్, రంగులపోసం వాడే ఇండిగో, ఇలా చాలా ఉండేవి. ఈ డైవర్సిటీనే కరువుల్లాంటి వచ్చినప్పుడు కూడా గోల్కొండ ఎకానమీని నిలబెట్టింది. డైమండ్స్ తర్వాత గోల్కొండకు అంత పేరు తెచ్చింది ఏదైనా ఉందంటే అది టెక్స్టైల్ ఇండస్ట్రీనే. ముఖ్యంగా మచిలీపట్నం కలంకారీ బట్టలకు యూరోపియన్ మార్కెట్స్లో పిచ్చ డిమాండ్ ఉండేది. ఈ ఎక్స్పోర్ట్స్ ద్వారా వాళ్లకు ఫారిన్ కరెన్సీ బాగా వచ్చేది. ఇది వాళ్ల ట్రేడ్లో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఇంత మంచి అగ్రికల్చర్, ఇన్ని పరిశ్రమలు, వీటన్నిటికీ లైఫ్ లైన్ ఏంటి? సింపుల్ ఆన్సర్: వాటర్. కుతుబ్షాహీ రాజులు ఇరిగేషన్కిచ్చిన ఇంపార్టెన్సే వాళ్ల ఎకనామిక్ సక్సెస్కి అసలు సీక్రెట్. ఆ జీవనాడి కదేంటో ఇప్పుడు చూద్దాం. కుతుబ్షాహీ రాజులు చాలా ముందు చూపుతో ఆలోచించారు. పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. మనమిప్పుడు చూస్తున్న హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇవన్నీ ఇబ్రహీం కులీ కుతుబ్షా టైంలో కట్టినవే. అవి ఇప్పటికీ హైదరాబాద్కి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. గోల్కొండ కోట వాటర్ సప్లై కోసం స్పెషల్గా దుర్గం చెరువు కట్టించారు. ఇవన్నీ జస్ట్ కన్స్ట్రక్షన్స్ కాదు, ఫ్యూచర్ కోసం వాళ్లు వేసిన ఇన్వెస్ట్మెంట్స్. వాళ్లకున్న ఈ వాటర్ మేనేజ్మెంట్ స్కిల్లే వాళ్ల సంపదకు అసలైన బేస్. ఓకే, సో ఫైనల్గా మనం ఇప్పటిదాకా చూసిందంతా ఒక్కసారి కలిపి చూస్తే గోల్కొండ అనే ఆర్థిక సామ్రాజ్యం ఎలా నిలబడిందో క్లియర్గా అర్థమవుతుంది. 1. సారవంతమైన భూమి, పక్కా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. 2. ప్రపంచమంతా తెలిసిన డైమండ్ మైన్స్. 3. టెక్స్టైల్స్, స్టీల్ లాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్. 4. వీటన్నిటినీ నడిపించిన అడ్వాన్స్డ్ ఇరిగేషన్ సిస్టమ్. 5. మచిలీపట్నం పోర్ట్ నుంచి జరిగిన భారీ ఫారెన్ ట్రేడ్. ఇవన్నీ కలిస్తేనే గోల్కొండ. గోల్కొండ రాజ్యం ఇప్పుడు లేదు, చరిత్రలో కలిసిపోయింది. కానీ దాని లెగసీ ఇప్పటికీ మనతోనే ఉంది. ఆనాటి కోహినూర్ డైమండ్ ఇప్పటికీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్. ఆనాటి కలంకారీ ఆర్ట్ ఈ రోజుకి వేల మందికి అన్నం పెడుతోంది. సో ఒకసారి ఆలోచించండి, గోల్కొండ చారిత్రక సంపద, దాని వారసత్వం మన ఈరోజు ప్రపంచాన్ని ఇంకా